జనగామ హైదరాబాద్ హైవేలోని పెంబర్తి శివారు వద్ద గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. హైదరాబాద్ నుండి జనగామకు వస్తున్న సమయంలో బైక్ ను కారు వెనుక నుండి ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతులు నితిన్ రెడ్డి సిజాహిదులుగా పోలీసులు గుర్తించి వారి కుటుంబీకులకు సమాచారం అందించారు. ఘటన అనంతరం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలియగానే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి జిల్లా ఆసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించి తక్షణ ఆర్థిక సాయం అందించారు. అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే తరచూ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిన జనగామ సిద్దిపేట ప్రధాన రహదారి గుంతలు పూడ్చాలని నేషనల్ హైవే అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఆదేశించారు. ఎమ్మెల్యే పల్లా వారి వెంట మాజీ మార్కెట్ చైర్మన్ బాల్డే సిద్ధలింగం, బీఆర్ఎస్ నాయకులు మొహమ్మద్ యాకూబ్ పాషా, కాంగ్రెస్ నాయకులు అజారుద్దీన్, జమాల్ షరీఫ్ పలువురు ఉన్నారు. ఎక్కడైతే కల్వర్ట్స్ ఉన్నాయో అక్కడ కల్వర్ట్స్ ఎగిరి కింద పడుతున్నాయో యాక్సిడెంట్స్ అవుతుంది. అది ఫస్ట్ మీరు ఇవ్వాలనే అటెండ్ చేయాలి. నన్ను ఏం చేస్తారో ఎట్లా అంటే కుమరవెల్లి ఇప్పుడు పోయేది ఈ మొత్తం వేములవాడ పోయి కుమరవెల్లి పోయి తర్వాత అక్కడి నుంచి వెళ్ళి సమ్మక్క సారక్కకు పోతుంది. విపరీతమైన ఆ రష్లో అక్కడ రాత్రిపూట అది ఎట్లుంటుందంటే అందరూ కూడా ఇవాళ ఈ దేవుళ్ళందరి దగ్గరికి పోయే వాళ్ళందరూ కూడా దావతులు చేసుకుంటూ వస్తుంటారు. కాబట్టి మీరు ఏం చేస్తారో నాకు సాయంత్రం వరకు మాట్లాడి అక్కడ ప్లస్ ఈ బచ్చన్నపేట దగ్గర ఎన్ని రోజుల మట్టి కొట్టుకోబోతుంది. అసలు అవుపడతలేవు. మేము పోతుంటే మా బండి అవుపడతలేవు. మీరు శాంక్షన్ ఇచ్చేది ఇస్తారు. ఈ లోపల 2 పొద్దున ట్యాంకర్, ఒక ట్యాంకర్ని ఎక్స్క్లూజివ్గా పెట్టండి. నీళ్లు కొట్టుకుంటూ ఉంటుంది. ట్యాంకర్ రోజుకి 5-6 సార్లు నీళ్లు కొట్టుకుంటూ ఉండడం ఒకటి. ఆ ట్యాంకర్ నేను మళ్ళీ మాట్లాడతాను. మీ ఎస్సీ నెంబర్ పెట్టండి, మాట్లాడతాం. అక్కడ కూడా ఎక్కడైతే కల్వర్ట్ దగ్గర ఎత్తుకున్నదో దాన్ని ఇమ్మీడియట్గా రిపేర్ చేయాలి. దాన్ని ఏం చేస్తారో చేయండి. దాని ముందు దాన్ని ఎందుకంటే బాగా ఎత్తేస్తున్నాడు. ఎత్తేసి మొత్తం కూడా స్కూటర్స్, మోటార్ సైకిల్స్ దాన్ని కింద పడిపోతున్నారు. అది నువ్వు ఇవ్వాలనే మొదలు పెట్టాలి. నాకు రేపు వరకు అయిపోవాలి. రైట్. మళ్ళీ నాకు సాయంత్రం రిపోర్ట్ చేయండి. రైట్. అన్ని కల్వర్ట్స్ వస్తాయి. ఈ మనం హాస్పిటల్ ఇక్కడ మెయిన్ మన ఏరియా హాస్పిటల్లో లోపల రోడ్డు మొత్తం కంకర రాళ్ళు తేలి చాలా అధ్వానంగా ఉన్నది. ఒక జస్ట్ ఒక 5 లక్షలను పెట్టమని చెప్పండి మున్సిపల్ దాంట్లో పెట్టుకున్న దాంట్లో. ఎంసీహెచ్ కాదు, ఏరియా హాస్పిటల్, మన బ్రిడ్జ్ కింద ఉన్న ఏరియా హాస్పిటల్ కదా. ఎంత దరిద్రంగా అసలు మొత్తం లోపల ఆ పేషెంట్స్ నడుచుకుంటా పోవడం కానీ ఇవన్నీ. నేను చనిపోతే ఇక్కడ నేను ఇక్కడికి వచ్చిన ఆ లోపల చూస్తే అక్కడ నుండి ఇక్కడ దాకా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు ఏదైనా పెట్టి ఎవరైనా చేయమని చెప్పండి. ఒక 5 లక్షలు పెట్టిన చాలు. జస్ట్ అది ఉన్నదాని మీద తారేసుకోవడం అంతే వాళ్ళు. ఎందుకంటే చాలా దరిద్రంగా మొత్తం రాళ్ళు తేలి ఇబ్బంది ఉన్నారు. థ్యాంక్ యూ. ఎస్టిమేషన్ నాకు ఇవ్వండి. రేపు వచ్చేసి రేపు కాకపోతే రేపు సాయంత్రం ఇచ్చేస్తే మీరు ఏం చేస్తారు ఇస్తాను చెప్పి